నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో కూరగాయలను పండించుకునేటప్పుడు మట్టిని ఏ శాతంలో తీసుకుని అంటే మట్టిని మనం ఎలా కలుపుకుంటే దిగుబడి అనేది బాగుంటుందో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. చాలామంది హార్వెస్ట్ వీడియోస్ చూసినప్పుడు కామెంట్స్లో అడుగుతుంటారు, మీకు ఎంత మంచి బాగా దిగుబడి అనేది ఎలా వస్తుందని చెప్పి. ఆ సీక్రెట్ ఇదేనండి, మట్టిని కలుపుకునే విధానం పైనే మనం తీసుకునే దిగుబడి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది మట్టి అండి. నేను పాత మట్టే తీసుకున్నాను. అంటే చాలా సంవత్సరాల నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను కాబట్టి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మట్టిని మళ్ళీ నేను రీయూజ్ చేస్తాను అనమాట, సారవంతంగా మార్చుకుని. నేను అది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. అదే మీరు ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తున్నారనుకోండి, మీ ఏరియాలో ఏ మట్టి దొరికితే ఆ మట్టి తీసుకోండి. ఎర్ర మట్టి అయినా నల్ల మట్టి అయినా ఏదైనా పర్వాలేదన్నమాట. అది 1% తీసుకోండి. ఇలా ఒక కంటైనర్ నిండా మీ ఏరియాలో ఏది దొరికితే ఆ మట్టి తీసుకోండి. అలాగే కంపల్సరిగా మనం ఏంటంటే ఓన్లీ ఈ మట్టిలో మాత్రమే మనం విత్తనాలు అవి వేసుకుని కూరగాయలని పండించుకోవచ్చా అంటే పండించుకోవచ్చు. కానీ ఉత్తి మట్టినే మనం వేసుకున్నప్పుడు కొన్ని రోజులకి ఏంటంటే అది గట్టిగా రాయిలాగా అయిపోతుంది అనమాట. అలాగే ఈ మట్టిలో కావలసిన పోషకాలు అవి లేకపోయినా, సరైన మోతాదులో అందకపోయినా కూడా కూరగాయలు అనేవి మంచిగా రావన్నమాట. సో కంపల్సరిగా మనం ఈ మట్టిలో వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ని కానీ, లేదా పశువుల ఎరువు కానీ, పశువుల ఎరువు అంటే ఆవు ఎరువు కానీ, గేదె ఎరువు, మేక ఎరువు, కోళ్ళ ఎరువు, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఎరువు వాడుకోవచ్చండి. లేదంటే కిచెన్ వేస్ట్తో మీరు తయారు చేసుకున్నారనుకోండి కంపోస్ట్, అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత లైట్ వెయిట్గాను ఉంటుంది, మట్టి గుల్లగా ఉంటుంది. ఇలా ఎరువును కలపటం వల్ల మొక్కలకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అనమాట. దీంట్లో లీఫ్ కంపోస్ట్ కూడా కలిసిందండి. ఇది గేదెల ఎరువు ప్లస్ లీఫ్ కంపోస్ట్ రెండు మిక్స్ అయిందనమాట. ఇలా మీరు 1% మట్టి 1% ఎరువు ఇలా తీసుకున్నారు కదా, ఈ రెండు మిక్స్ చేసి కూడా మనం కూరగాయ మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. అయితే మట్టి కొన్ని రోజులకి గట్టి పడిపోతుందని చెప్పాను కదా, అలా గట్టి పడిపోకుండా మనం ఇక్కడ ఇదిగోండి కొబ్బరి పొట్టుని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మట్టి అనేది ఎప్పుడు లూజ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మట్టి కుండీల్లో వేసిన మట్టి లూజ్గా ఉంటుందో ఆ వేర్లు అవి కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యి మొక్క ఏపుగా ఎదుగుతుందన్నమాట. సో కంపల్సరిగా మీరు కొబ్బరి పొట్టుని మాత్రం కలుపుకోవటం మర్చిపోవద్దండి. టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో పెంచుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు కొబ్బరి పొట్టుని యూస్ చేసుకోవచ్చు. రకరకాలుగా మనం టెర్రస్ గార్డెనింగ్ చేయొచ్చండి. అంటే మట్టి తక్కువగా వాడి లైట్ వెయిట్గా ఉండేటట్టుగా కూడా మనం సాయిల్ని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. శాండ్విచ్ మెథడ్లో లేయర్లుగా 1% మట్టి 1 లేయర్ మట్టి, అలాగే పైన ఇంకొక లేయరు ఎండాకులు, ఒక లేయరు కిచెన్ వేస్ట్, మళ్ళీ పైన ఒక లేయర్ మట్టి, అలా కూడా శాండ్విచ్ మెథడ్లో కూడా మనం కూరగాయలను పండించుకోవచ్చు. చాలా మంచి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. చాలాసార్లు నేను వీడియోస్లో మీకు చెప్పాను. ఎక్కువ శాతం గార్డెన్లో ఆ మెథడ్నే యూజ్ చేస్తానన్నమాట. సో మీకు అదంతా కొంచెం కష్టం అనిపిస్తే ఫస్ట్ మాత్రం మీరు కంపల్సరిగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే మీరు అన్ని రకాల కూరగాయ మొక్కల్ని కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. అయితే దుంపజాతికి సంబంధించిన వాటిని మనం పెంచుకునేటప్పుడు కొద్దిగా ఎంతో కాదండి, అంటే మనం తీసుకునే మట్టి రేషియోని బట్టి అనమాట. ఇప్పుడు ఇంత మోతాదులో మనం తీసుకుంటే కొంచెం ఒక చిన్న కంటైనర్ ఏం లేదండి, ఏమంటారంటే ఒక 5-6 గుప్పిళ్ళు వేసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం తీసుకునే చిన్న జాగ్రత్తల వల్లే మనకి దిగుబడి కూడా అలా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ 3 మిక్స్ చేసుకుని మీరు కూరగాయ మొక్కల్ని పెంచుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొట్టు కానీ అవైలబుల్గా లేదనుకోండి, ఎండాకుల్ని లేయర్ల కింద ఎండాకుల్ని కూడా కొంచెం అడుగును వేసుకుని ఎక్కువ మోతాదులో పైన మీరు ఈ 2 మట్టి అలాగే ఎరువు ఈ 2 మిక్స్ చేసుకున్నది కూడా పైన వేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మధ్యలో కొంచెం గట్టి పడిపోతుంది అన్నప్పుడు వారానికి 10 రోజులకి కుండీలో ఉండే మట్టిని గుల్లగా చేసుకోవటం, అలా చిన్న టిప్స్ పాటిస్తే కూడా మనకి ఈజీ అవుతుంది అనమాట కూరగాయలను పెంచుకోవటం. ఇంకొకటి ఏంటంటే వేపపిండిని కూడా మనం ఈ మట్టిలో కలుపుకోవచ్చండి. వేపపిండి, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఇలా కూడా కలుపుకోవచ్చు అనమాట. సరే ఇవన్నీ లేకపోయినా కూడా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి మనం చక్కగా మొక్కల్ని పెంచుకుని మంచి దిగుబడి కూడా తీసుకోవచ్చండి. కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను.
పాత వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను కాబట్టి బోర్ ఫీల్ అవుతారు. బట్ కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పెట్టుకోండి. సీజన్ వస్తుంది కాబట్టి నేను చెప్పాను కదా, ఒక సిరీస్ లాగా చేద్దాము. ఫస్ట్ ఏంటంటే ఈ 3 మిక్స్ చేసుకోవటమే. ఇంకా నేను ప్రత్యేకంగా మీకు అందుకే కలిపి చెప్పట్లేదు. ఎలాగో టెర్రస్ పైన నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. పాత మట్టి అంతా కూడా తీసి ఎరువులు అవి వేసి కలపటం అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట. కంటైనర్స్లో నింపుకోవటానికి ప్రస్తుతానికి మట్టుకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడే మీరు ఒక 2-3 కుండీలు ఒక పక్కన పెట్టుకుని కిచెన్ వేస్ట్ని కలెక్ట్ చేసుకుని ఎరువుగా మార్చుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు ఎరువు కొరత అనేది ఉండదన్నమాట. ఏదో ఒక మూలన మనం చక్కగా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్టు ఒక 4-5 డబ్బాలు అలా పెట్టేస్తామనుకోండి, పెట్టేసుకుని ఆ ప్రాసెస్ అది వేరే ఉంటుంది. నేను చెప్తాను నెక్స్ట్ ముందు వీడియోస్లో. అలా ఏంటంటే మనం పాత మట్టిని రీయూజ్ చేసుకుని వాడుకునేటప్పుడల్లా ఆ కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ని మిక్స్ చేసుకుని ఇంకా బయట ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి కొనకుండా మనం ఆ ఎరువుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇలా మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా ఆర్గానిక్గా మనం కూరగాయలని పండించుకున్నప్పుడు రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయండి. ఎర్త్వామ్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. సో మట్టిని మనం ఎప్పటికప్పుడు సారవంతంగా మార్చుకోవటం ఎలా, కుండీల్లో ఉన్న మట్టిని కూడా అని చెప్పి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.